హాయ్, అందరికీ నమస్కారం. ఇంత లో వాయిస్లో మాట్లాడడానికి కారణం నేను ఆల్రెడీ ఆశ్రమంలో ఉన్నాను. ఇప్పుడు మీరు చూసే వీడియో అంతా కూడా ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ నేను ఆశ్రమానికి రీచ్ అవ్వకముందు. ఇంకా వెళ్ళాక నైట్ కాస్త టైం పెట్టుకొని వీడియో షేర్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదు. ఇంకా మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలి, ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అంటే నైట్ తొందరగా పడుకోవాలి. కాబట్టి నేను ఫ్రైడే రోజు ఆశ్రమానికి వెళ్ళగానే మాకు జరిగే ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఇంకా నైట్ బుద్ధిగా ఇంకా వేరే పనులు ఏం పెట్టకుండా ఇచ్చిన హోంవర్క్స్ చేసుకొని, హోంవర్క్స్ అంటే ఏదో పిల్లలు పుస్తకాలు స్కూల్ నుంచి రాగానే చేసేవి కాదు, సరదాగా సింపుల్గా రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్ఫ్ లాంటివి అవి చేసుకొని చక్కగా పడుకున్నాం. వీడియోకి నేను మాట్లాడడానికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు కదా, కానీ ఏం చేద్దాం. నేను ఆ దారంతా ఎస్, ఐ ఎంజాయ్డ్ ద రోడ్స్, ఐ ఎంజాయ్డ్ ద బిల్డింగ్స్ అండ్ ద వే లేక్స్, బీయింగ్ అలోన్ ఇన్ ద ఆటో, అవన్నిటిని కూడా చక్కగా ఫుల్లెస్ట్ లివ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా అంతకు మించి ఆ వీడియోలో అంటే ఇంకా నేనేం చెప్తాను, ఆటో బ్రిడ్జ్ ఎక్కింది, ఆటో బ్రిడ్జ్ దిగింది కంటే దట్ వాజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఐ లివ్ టు ఫుల్లెస్ట్, అంతే. చెప్పాలంటే ఆ దారిలో వాళ్ళు కొండలని తొలిచి అంత చదును ప్లేసు, రోడ్లని, మార్గాలని చేశారు కదా. ఐ వాజ్ థ్రిల్ టు. అంటే ఒకప్పుడు ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఒక గుహని తవ్వడానికి కానీ, మానవులు గుహలలో నివసించడానికి కానీ అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. మెషిన్ వచ్చింది, టపా 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 కొండల్ని చెట్లను నరికేసినట్టు నరికేసేసి, చెప్పాలంటే వాళ్ళ కొండల్ని ఏమి ధ్యాస పెట్టి మార్గం ఏం చేయలేదు, టపా టపా తోల్చేశారు. కానీ అయినా సరే ఆ కొండలు ఎలా ఉన్నాయి, ఎవరో శిల్పులు చెక్కినట్టుగా. నేనైతే అలాగే వ్యూ చేయాలని అనుకున్నానేమో, అలా చూశాను. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ దెమ్. ఐ ఫౌండ్ సమ్ బ్యూటీ ఇన్ దెమ్. చూస్తున్నారు కదా, దారిలో ఇలా చెరువులు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సో మొత్తానికైతే రీచ్ అయ్యాను ఇలా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.